హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వచ్చేసి మా బాబు బర్త్డే ఈరోజు. ఇంకా మా బాబు బర్త్డేకి ఈరోజు అయితే మీషో నుంచి బట్టలు అయితే వచ్చినాయి ఈరోజు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా బాబు ఇష్టమైంది చేస్తున్నాను. ఇంకా మా బాబు బర్త్డే రోజు వచ్చి ఇంకా బాబుకి ఇష్టమైంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ పొద్దున్న లేసిన ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా చుమ్ముకొని రావడం కదా ఫస్ట్ లేస్తానే నార్మల్గా లేట్గానే లేస్తున్నాను, లేట్గానే చేసేసుకుంటున్నాను నిదానంగా పని అయితే. ఇంకా బాబుకి అయితే డ్రెస్ మీషోలో ఆర్డర్ చేస్తున్నాను. అది ఇంకా మనకి డేట్ చూపిస్తుంది, అది వచ్చేసి 31st నేను ఉన్నింది. నేను అది డేట్ అయితే చూడలేదు. ఒక 2 days తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చెక్ చేస్తాం కదా, ఇప్పుడు చెక్ చేస్తే 31st ఉన్నింది. ఆ మాట 31st వస్తే ఇంకా బర్త్డే రోజు ఏ బట్టలు ఉండవు కదా అనేసి మళ్ళీ కొత్త జత ఇంకొకటి తీసుకొచ్చాను అనమాట హస్బెండ్. అది లేట్గా వస్తుంది కదా అనేసి. ఇంకా చూస్తే బర్త్డే రోజే ఒక ఆఫ్టర్నూన్ ఒక 10:30, 11 o'clock ఆ టైంలో ఇంకా మీషో నుంచి కాల్ వచ్చేసి ఇంకా డ్రెస్ అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది బాబు అయితే. నా బట్టలు వచ్చేసినాయి అంట హ్యాపీగా ఖుషి అయిపోయేసిండు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వెంటనే బాబు అయితే బట్టలు వేసేసుకోయిండు. నా బట్టలు వచ్చేసినాయి కదా మమ్మీ, నేను ఇంకా బట్టలు వేసుకుంటాను అనేసి ఇంకా బాబు అయితే బట్టలు వేసేసుకోయిండు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది బాబు బట్టలు వచ్చే లోపల. ఇంకా మార్నింగ్ అయితే రొటీన్ నార్మల్. ఇంకా పొద్దున్నే లేచింది కదా, లేట్గానే లేచింది. ఇంకా లేచిన తర్వాత ఇంకా ఇల్లు చుమ్ముకొని ఇంకా తుడుచుకోవడం మా రెగ్యులర్ ప్రాసెస్ కదా. ఇంకా ఆ పని అయితే చేసేసుకుంటా ఉన్నాను మార్నింగ్. ఇంకా బర్త్డే రోజుకి ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అవన్నీ బాబుని అడుగున్నాను కదా, బాబు అడిగితే అని చెప్పేసి ఉండి ఏం కావాలనేసి ఇంకా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఏమి చేసేయాలి కదా, ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా చుమ్మేసుకొని తర్వాత నేను ఇంక ఇల్లు కూడా నీట్గా తుడిసేసుకుంటాను. ఇంకా నేనైతే కాయిల్ యూజ్ చేయను, మస్కిటో రోల్స్ ఉంటాయి కదా వెలిగించేటి, అవి యూజ్ చేస్తాను. అందుకే అంత ధూళి అనేది వచ్చింది. ఇంకా లిక్విడ్ కాయిల్ అనేది వెలిగించి పెట్టేస్తున్నాను నైట్. చాలా ఈగలు ఉన్నాయి, అందుకనేసి లిక్విడ్ కన్నా బెటర్ ఇదే అనిపించింది నాకైతే. ఇంకా అయితే తీసుకొచ్చినాను మొన్న మెట్రకు పోయినప్పుడు. ఇంకా అయ్యే వెలిగించేసి పెట్టినాను. ఇంకా ఆ కాయిల్ది అనమాట యాష్ అనేది, బూడిద అనేది ఆ కాయిల్ది. అందుకే అంత ఎక్కువగా వచ్చింది సోఫా నుంచి. వెలిగించి పెట్టేస్తాను. ఒక 6 o'clock అలా వెలిగించేసి ఒక 10 to 15 minutes ఉంచుతాను. ఎక్కువ కూడా ఉంచును, ఎక్కువసేపు పీల్చుకున్నట్టు కూడా అంత మంచిది కదా అంటారు కదా. అందుకని ఇంకా మస్కిటో అన్నీ కొంచెం తగ్గినాయి అన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆఫ్ చేసేస్తాను. ఒక 10 to 15 minutes మాత్రమే వెలిగిస్తాను, ఎక్కువసేపు అయితే వెలిగాను. ఇంకా తర్వాత ఈగలు తక్కువ అనిపించినప్పుడు ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఇంకా నేను ఇల్లంతా ఇలా నీట్గా చుమ్ముకొని తుడుచుకొని వచ్చేసాను. 3 రూమ్లు అలాగే క్లీన్ చేసుకొచ్చేసాను అనమాట. పిల్లలైతే ఇంకా పనుకొని ఇంకా లేయలేదు. ఇంకా లేచిన తర్వాత వాళ్ళకి పాలు అవన్నీ ఇచ్చేస్తాను. ఇంకా ప్రస్తుతానికైతే వాళ్ళు కూడా లేయలేదు. నేనైతే ఇంకా ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటాను. అట్లప్పుడు వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసాను. నేను మార్నింగ్ లేస్తే ఫస్ట్ వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసాను. లేచింది లేట్ కదా, మళ్ళీ మనం ఎప్పుడో బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తే మళ్ళీ అది టైం తీసుకొని 1 hour తీసుకుంటుంది వాషింగ్ మిషన్. అందుకని ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్కి వేసాను. నేను ఇల్లు చుమ్ముకొని తుడుచుకొని అన్నీ క్లీన్ చేసే లోపల ఇంకా వాషింగ్ మిషన్కి వేసిన బట్టలు కూడా వాష్ అయిపోయినాయి. ఇంకా ఆరేసాను. ఇంకా అంత లోపల పిల్లలు వేస్తే ఇంకా వాళ్ళకి పాలు అయితే పెట్టించేసాను. ఇంకా పాలు ఇచ్చేసిన తర్వాత పిల్లల్ని ఇంకా క్లాసెస్ అవి ఉంటాయి కదా, అవి చూసి అటెండ్ అవ్వమని చెప్తా ఉన్నాను. ఇంకా పాలు తగేసిపోయేసి ఇంకోనైతే క్లాస్ అటెండ్ అవ్వమని చెప్పాను. 12 o'clock పైన అని చెప్పిండు క్లాసు. ఇంకా నేనైతే ఇంకా నూడిల్స్ చేస్తున్నాను. మా బాబుకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం, అందుకనే నూడిల్స్ చేస్తున్నాను. ఇవన్నీ ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ మాత్రం ఆనియన్స్, మళ్ళీ క్యాబేజ్ని కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను, లాంగ్ స్ట్రిప్స్ లాగా. క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ ముందు రోజు కట్ చేసి పెట్టుకున్నాను. గార్లిక్ అవన్నీ పీల్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా స్టవ్ పైన అయితే పాన్ పెట్టేసాను. సరిపడిన వాటర్ తీసుకొని సాల్ట్ మళ్ళీ 1 tablespoon దాకా ఆయిల్ అయితే వేసాను. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను నూడిల్స్ వేసేసాను. ఇంకా బాగా కుక్ అయ్యకుండా అవి కూడా ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతాయి కదా. ఇంకా ఇలా సపరేట్ చేసుకుంటా ఉన్నాను వాటర్లో. సపరేట్ అయిన తర్వాత బాగా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత నేను స్ట్రెయిన్ చేసుకుంటాను. ఇక్కడ కుక్ అయిపోయింది నూడిల్స్. ఇంకా నేను స్ట్రెయిన్ చేసేసుకుంటాను. ఇంకా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ ఉంటుంది కదా, నార్మల్ వాటర్తో వాష్ చేసేసి
1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి బాగా అన్నిటికీ పట్టేలా చేసేసాను. అప్పుడు మనకి నూడిల్స్ అనేది స్టిక్కీగా ఉండదు, సపరేట్గా వస్తాయి అనమాట. ఇక నేను అలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ పైన అయితే పాన్ పెట్టేసాను. ఇంకా సరిపడిన ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, గార్లిక్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా గార్లిక్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను. తర్వాత క్యాబేజీ యాడ్ చేస్తాను. క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, క్యాబేజీ కూడా యాడ్ చేసేస్తాను. తర్వాత క్యారెట్ని కూడా అదేలాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇంక నేను క్యాప్సికమ్ అనేది మనకి త్వరగా కుక్ అవుద్ది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 మినిట్ అలా తర్వాత నేను క్యాప్సికమ్ అనేది యాడ్ చేసేసుకుంటాను. ఇలా చేసి ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను క్యాప్సికమ్ అనేది యాడ్ చేసేసుకున్నాను. మన క్యాప్సికమ్ జల్దీగా కుక్ అయిపోద్ది కదా, అందుకే కొంచెం లేట్గా వేసాను. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటాను. జస్ట్ ఒక 1 మినిటే, మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే తినేకి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అందుకనేసి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 2 బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అన్నీ సాల్ట్ వేసాను కదా, వెజిటబుల్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నేను వినిగర్ వేసాను. అలాగా రెడ్ చిల్లీ సాస్ అది కూడా 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసాను రెడ్ చిల్లీ సాస్. మళ్ళీ సోయా సాస్ కూడా 1 టీ స్పూన్ అలా వేసాను సోయా సాస్ కూడా. ఇంకా టమాటా కెచప్ అది 1.5 టీ స్పూన్ దాకా యాడ్ చేశాను. టమాటా కెచప్ అనేది ఆ టేస్ట్ పిల్లలకు బాగా నచ్చుద్ది, అందుకనేసి కొంచెం టమాటా కెచప్ అనేది కొంచెం ఎక్కువగానే వేసాను. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, నూడిల్స్ యాడ్ చేసేస్తాను. తర్వాత ఇంకా అన్నీ బాగా ఫ్రై చేసేసుకున్నాను కదా, ఇప్పుడు నూడిల్స్ అనేది యాడ్ చేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ నూడిల్స్ 2 బాగా మిక్స్ అయ్యేలాగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను నూడిల్స్ అవన్నీ. లైట్గా పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. పెప్పర్ మళ్ళీ సాల్ట్ 2 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. ఇంకా నాకు నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకా నూడిల్స్ అనేది రెడీ అయిపోయేసినాయి. ఇంకా బాబుకి ఇంకా కెచప్ వేసి బాబుకి అయితే ఇచ్చేసాను. ఇంకా బాబుకి అయితే ఇచ్చేసాను. బాబుకి చాలా ఇష్టం నూడిల్స్ అనేది. మన ఇంకా బాబు అయితే చాలా హ్యాపీగా తినేసిండు. చాలా ఇష్టంగా తినేసిండు బాబు అయితే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా బాబుకి నేను చెప్పాను కదా, మీషోలో ఆర్డర్ చేశాను. ఇంకా బట్టలు అయితే అప్పుడు వచ్చినాయి, ఒక 10:30 11 ఆ టైంలో వచ్చిందనమాట. 11 o'clock ఆ టైంలో. బాబు అయితే ఫుల్ హ్యాపీ, భలే ఖుషి అయిపోయేసిండు నా బట్టలు వచ్చేసినాయి అనేసి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేసింది. ఇంక వెంటనే బాబు అయితే ఓపెన్ చేసి ఇంకా వేసుకొని చూసేస్తూ ఉండు. ఇలా వేసుకుండు సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేలాగా ఆర్డర్ చేశాను అనమాట. ఇప్పటికీ కంఫర్టబుల్గానే ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగే పిల్లలే కదా, కొంచెం లాంగ్గానే తీసాను. బాగా కరెక్ట్గా అయితే సరిపోయింది, ఆల్మోస్ట్ బాగానే ఉంది. క్లాత్ అనేది కూడా బాగుందనమాట, సాఫ్ట్గా. బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. సో వీఆర్ కూడా హ్యాపీ, మేమందరూ కూడా చాలా హ్యాపీ. ఇంకా బాబు బట్టలు వేసుకొని ఇంకా బట్టలు అయితే వేసేసుకోండి ఇంకా అలాగే ఇప్పకుండా. ఇంకా నేనైతే ఫిష్ది అక్వేరియం ఉంది కదా, అది క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా క్లీన్ చేసి ఇంకా వాటర్ అయితే మళ్ళీ కొత్త వాటర్ యాడ్ చేసేస్తున్నాను దాంట్లో ఫిష్లో. ఇప్పుడు వచ్చి 4 ఫిష్ ఉన్నాయి, 6 తెచ్చున్నాము. ఒక గోల్డ్ సిల్వర్ ఫిష్, మళ్ళీ బ్లాక్ ఫిష్, ఈ 2 చచ్చిపోయినాయి ఒక్కొక్కటి. ప్రస్తుతానికైతే 4 ఉండే. ఇంకా అది క్లీన్ చేసి నేను వాటర్ అయితే పట్టేస్తూ ఉన్నాను ఫిష్ అక్వేరియంలో. ఇంకా ఆ లయన్ అనేది వేస్తాను అనమాట ఫిష్ అక్వేరియంలో. అది కొంచెం సేఫ్టీగా అనిపిస్తుంది నాకైతే. ఫిష్లు అలా కొట్టుకొని ఉండేటప్పుడు అది దాని వెనకాల పోయేస్తాయి అనమాట.
కొట్టుకునేటప్పుడు అది చూసి అందుకనే అది వేసేస్తూ ఉంటాను లయన్ని. అదొక సేఫ్టీగా అనిపిస్తుంది నాకైతే. వాటిలో చాటున పోతాయి కదా, ఇలా తిరిగి 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 దాని వెనకాల పోయేస్తాయి ఫిష్‌లో. దానికి ఒక సేఫ్టీగా అనిపిస్తుంది. అందుకే నేను ఆ లయన్ అనేది దాంట్లో వేసాను. నేనైతే మనీ ప్లాంట్ పెట్టుంటాను కిచెన్లో. ఆ మనీ ప్లాంట్ ఆ బౌల్ ఉంది కదా, దాన్ని వచ్చేసి నేను ఫిష్ ఎక్వేరియంలో పెట్టాను. ఇంకా వాటర్ అనేది ఫుల్గా నింపేశాను. ఆ బౌల్కి పైకి నీళ్ళు పోసాను అనమాట. ఫిష్ దాని లోపలికి పోవచ్చు, పైకి రావచ్చు అనేసి. ఆ మనీ ప్లాంట్ కూడా దాంట్లోనే పెట్టాను, ఫిషెస్కి కొంచెం హెల్ప్ఫుల్ అవుద్ది కదా అనేసి. ఇంక నేను ఆ బౌల్ వచ్చేసి సిల్వర్ ఫిష్ మళ్ళీ బ్లాక్ ఫిష్ వేసేస్తాను. అంటే గోల్డ్ ఫిష్ ఎక్కువ వాటిని కొడతా ఉంది కదా అనేసి నాకైతే చాలా బేజారుగా అనిపిస్తుంది. అందుకని సిల్వరు మళ్ళీ బ్లాక్ అనేది జార్లో వేసేసాను. చాలాసేపు చూశాను ఆ సిల్వర్ ఫిష్ మళ్ళీ బ్లాక్ ఫిష్ దాంట్లో ఉండే లోపల ఒకలాగా భయంగా ఉన్నట్టు, లోపల ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ నేను ఆ జార్ అనేది తీసేసాను. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. బౌల్ వేసాను కదా, దాంట్లో మనీ ప్లాంట్ కూడా పెట్టేశాను. అప్పుడు చూసేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. కానీ ఒక 1 అవర్ తర్వాత ఫిషెస్ అక్కడే ఉన్నాయి, కిందే ఉన్నాయి అనమాట. పైకి కూడా రాలేదు అసలు. ఎట్ట వేసాను అలాగే ఉన్నాయి, అక్కడి నుంచి పైకే రాలేదు. అందుకే నాకే బేజారు అనిపించేసి మళ్ళీ ఆ బౌల్ అనేది తీసేసాను. మనీ ప్లాంట్ని అయితే మళ్ళీ దాంట్లో జార్లోనే పెట్టేశాను. మనీ ప్లాంట్ ఉంది లోపలే. ఆ బౌల్ ఒక్కటి తీసేసాను. ఇలా చాలాసేపు అయితే చాలా బాగా అనిపించింది చూసేకి మాత్రం. మనీ ప్లాంట్ ఉండింది, ఆ జారు ఉండింది, ఆ ఫిషెస్ అనేది అక్కడే కిందే ఉన్నాయి అనమాట. పైకి కూడా రాలేదు, ఈ ట్రై కూడా చేయలేదు పైకి వచ్చేకి. నేను ఫుడ్ కూడా వేసాను, పైకి వస్తే కదా దానికి తెలిస్తే పైనుంచి మళ్ళీ ట్రావెల్ చేయొచ్చు అనేసి, పైకి కూడా వచ్చి లోపలికి కూడా జార్లో కూడా పోవచ్చు అనేసి. ఆ కింద నుంచి పైకే రాలేదు, అందుకనే ఇది తీసేసాను మళ్ళీ. ఇంకా నేను ఆఫ్టర్నూన్కి అయితే నేను రసం చేస్తున్నాను. టమాటో అయ్యి ఒక బౌల్ అయితే వాటర్ తీసుకున్నాను, దాంట్లో ఒక 2 టమాటోస్ వేసి అలాగే టామరిన్ కూడా వేసేసాను. ఈ 2 బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. టామరిన్ మళ్ళీ టమాటో రెండుని బాగా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటాను, దాంట్లో ఉండే వాటర్ అంతా వచ్చేలాగా. అలా వాటర్ తీసుకొని సైడ్లో పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేశాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అనేది వేసాను. తర్వాత నేను ఇంకా రసం పెడతాం కదా పౌడరు, అది కూడా వేసేసాను. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, మళ్ళీ ఇంగువ అన్నీ వేసి ఇలా బాగా ఫ్రై చేసేసుకుంటాను. కొంచెం పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. తర్వాత టమాటో మళ్ళీ టామరిన్ ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా ఇప్పుడు దాంట్లో యాడ్ చేస్తాను. ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా సాల్ట్ అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటాను నేను. ఇంకా రసం అయితే రెడీ అయిపోయిస్తాయి. సింపుల్ అండ్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయింది రసం అనేది. కొంచెం హెల్త్ కూడా అంత బాగాలేదు, అందుకే సింపుల్గా ఆఫ్టర్నూన్కి రసం చేసేసాను. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా ఆఫ్టర్నూన్, కొంచెం పనుకొని లేసినామంటే ఇంకా ఈవినింగ్ కొంచెం బాడీ అనేది బాగుంటుంది కదా అనేసి ఇంకా రసం పెట్టేశాను, ఈజీగా అయిపోద్ది అనేసి. రసం పెట్టేసి పొటాటోస్ ఫ్రై చేసి ఇచ్చేసాను. ఇంకా పిల్లలకి తినేకి నంచుకునేకి బాగుంటుంది, ఉత్త రసం తినలేము కదా అనేసి ఇలా పొటాటోస్ అనేది ఫ్రై చేసి ఇచ్చేసాను. హ్యాపీగా తినేసిండ్రు. పిల్లలకి పొటాటో ఇలా ఫ్రై చేసి ఇవ్వడం కూడా చాలా ఇష్టము. మా బాబు అలాగే తినేస్తాడు అనమాట. అందుకని ఇలా సింపుల్ కూడా అయిపోద్ది కదా అనేసి చేసి ఇచ్చేసాను పిల్లలకి. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా పోక్ చేసి చూస్తాను అనమాట కుక్ అయినాయో లేవనేసి. కుక్ అయినవి మాత్రం ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటాను. కుక్ అవని అనేసి మళ్ళీ కుక్ చేసుకుంటాను. ఇప్పుడు కుక్ అయినవి మాత్రం తీసి సపరేట్గా పెట్టేసుకుంటాను. కుక్ అవని అలాగే ఇంకో 1 మినిట్ అలా బాగా కుక్ చేసుకుంటాను. తర్వాత పిల్లలకైతే ఆఫ్టర్నూన్కి లంచ్ చేసి ఇచ్చేసాను. ఇంకా తిన్నాక నేనైతే రిలాక్స్ అయిపోయేసాను. ఇంకా ఈవినింగ్ బాబుకి మమోస్ చేయించాను. మమోస్కి క్యాబేజ్ మళ్ళీ క్యారెట్ ఇలా చాపర్లో వేసి బాగా సన్నగా చాప్ చేసుకొని ఇక్కడైతే జస్ట్ ఒక 1 మినిట్ అలా స్టవ్ పైన అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. పెప్పరు, సాల్ట్ అన్నీ వేసుకొని మమోస్కి అయితే లోపల స్టఫింగ్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మమ్మూస్ చట్నీ ఉంటుంది కదా, నేనైతే ఈసారి చట్నీ చేయలేదు, కొంచెం హెల్త్ అంత బాగా అనిపించలేదు, అందుకే చట్నీ చేయలేదు. జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. టమాటో కెచప్ వేసి చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే 2 గార్లిక్ తీసుకొని ఇలా గ్రేట్ చేసేసుకుంటున్నాను. గార్లిక్ మనం వేస్తాం కాబట్టి ఇంకా గార్లిక్ ఇలా గ్రేట్ చేసి తీసేసుకున్నాను ఒక బౌల్లో, చిన్న బౌల్లో.
ఇలా గార్లిక్ అనేది నేను గ్రేట్ చేసి ఏమన్నా తీసేసుకున్నాను. తర్వాత టమాటో కెచప్ ఉంటుంది కదా, టమాటో కెచప్ అనేది యాడ్ చేసేస్తాను. ఇంకా టమాటో కెచప్ యాడ్ చేసినాక రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ సాస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా మనకి స్పైసీనెస్ ఎంత కావాలో దాని ప్రకారం అయితే నేను రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇంకా నేను చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్, ఇంకా అవన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఇంకా మనకి సాస్ అనేది సింపుల్ అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా టమాటోస్ మళ్ళీ డ్రై చిల్లీ ఇవన్నీ వేసుకొని కుక్ చేసుకునేకి టైం కూడా పట్టుద్ది. హస్బెండ్ వచ్చే టైంకి కూడా అయిపోతుంది అనేసి నేనైతే ఫాస్ట్గా చేసుకున్నాను. నాకు కూడా హెల్త్ అంత బాగా అనిపించలేదు అనమాట. ఇంకా ఎన్ని ఉడకపెట్టుకొని చేసుకునేకి అందుకని ఈజీగా అయిపోద్ది కదా అనేసి నేను ఇదైతే చేసేసుకున్నాను. ముందుగానే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మమోస్ చేసేస్తాను తర్వాత. ఇంకా బ్యాటర్ అనేది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ముందే. ఇంకా ఇప్పుడు మైదా పిండి అనమాట బ్యాటర్ అనేది. ఇంకా ఇలా రోల్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ షేప్స్ అనేవి ఉండే కదా మనకి ఇప్పుడు మమోస్లో. ఇంకా ఇప్పుడు అవి ట్రై చేద్దాం అనేసి అవన్నీ ట్రై చేస్తున్నాను. మమోస్ డిఫరెంట్ స్టైల్లో ఉండేటి షేప్స్ అవన్నీ. ఇంకా ఇలా చపాతీ లాగా నేను రుద్దేసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా, వాటితో నేను ఇలా చేసేసుకుంటాను రౌండ్ షేప్ వచ్చేలాగా. ఇలా చేసి పెట్టేసుకుంటాను కొన్ని. అప్పుడు మనకి ఇలా స్ట్రెచ్ కూడా అవుతాయి కదా మైదా పిండి అనేది. మనం కొంచెం స్ట్రెచ్ చేసుకొని కూడా మనం ఇలా స్టఫింగ్ పెట్టుకొని మనం షేప్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని ఆ ఎండ్ మిక్సీ జాయిన్ చేసేసాను. ఇదొక షేప్ అనమాట. ఇలా స్టఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా క్లోజ్ చేస్తున్నాను టూ ఎండ్స్. ఇప్పుడు ఈ 2 ఎండ్స్ని జాయిన్ చేసేస్తామంటే మనకి ఈజీగా అయిపోతుంది. మమ్మూస్ షేప్ అనేది రెడీ అయిపోయింది. అదొక షేప్ అనమాట. ఇది వచ్చి డిఫరెంట్ షేపు. ఈ ఎండ్ని ఇటుపక్క ఫోల్డ్ చేస్తుంది, ఈ ఎండ్ వచ్చేసి ఇంకొక సైడ్ ఫోల్డ్ చేస్తుంది. ఇదొక షేపు. అంతే, ఈజీగా అయిపోతుంది కదా మమూస్ షేప్ అనేది. చాలా బాగా వచ్చాయి కుక్ అయిన తర్వాత కూడా మమూస్ షేప్ అనేది కూడా. ఇలా అన్నీ చేసేసుకుంటా ఉన్నాను ఆ షేప్స్ అన్నీ. ఇంకా నార్మల్ షేప్ కూడా ఉన్నాయి కదా మమోస్ నార్మల్ షేప్, అవి కూడా చేసేసాను కొన్ని. ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనము ప్రిల్స్ పెడతాం కదా, ఆ టైప్లో ఫోల్డింగ్ అనేది చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఒక డిఫరెంట్ షేప్. ఇది కూడా ఈజీగానే ఉంటుంది మనకి షేప్ అనేది. చాలా బాగా వచ్చింది ఆ షేప్ అనేది మనకి మమోస్ కుక్ అయిన తర్వాత కూడా. ఆ షేప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 3 షేపులు అనేది చాలా ఈజీగా ఉన్నాయి మనకి చేసేటప్పుడు. ఈజీ అనిపించేసింది అనమాట ఈ 3 షేపులు అనేది నేను చేసినాయి. ఇలా ప్రిల్స్ పెట్టినట్టు పెట్టేస్తూ ఉన్నాను. ఈజీగా అయిపోయింది. అంతే, ఈజీగా అయిపోయింది. చాలా ఈజీగా అనిపించేసింది. ఇంకా నేను ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ అయితే పూసేసాను ముందే. ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఇంకా కుక్ చేసేస్తాను ఒక 15 మినిట్స్ అలా. మమోస్ మినిమం ఎంతసేపు కుక్ అవుతే అంతసేపు అయితే కుక్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాను. ఇంకా మమోస్ అయితే రెడీ అయిపోయింది. మమోస్ చట్నీతో పాటు హ్యాపీగా అందరం కూర్చొని తినేస్తాం. హస్బెండ్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసాడు. హస్బెండ్ కూడా వేసి ఇచ్చేసాను. వేడిగా అందరం కూర్చొని తినేసాము. ఇంకా నైట్కి వచ్చేసి బాబుకి నేను వెజిటేబుల్ కుర్మా అనే చేస్తున్నాను. అమ్మ చేస్తూ ఉంది వెజిటేబుల్ కుర్మా. అమ్మ వచ్చానండి. ఆ వెజిటేబుల్ కుర్మా వచ్చేసి అమ్మ చేస్తూ ఉంది. నేను ఇంకా వీడియో తీసాను. నేను వచ్చేసి కుష్కా చేస్తున్నాను. నేనైతే కుష్కా చేశాను. వెజిటేబుల్ కుర్మాకి పూరి కూడా చేశాను నేను. ఇంకా అవన్నీ వీడియో తీయలేదు. ఇంకా ఇలా సింపుల్గా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం బాబు బర్త్డేని. అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ వచ్చిండ్రు. ఇంకా ఎక్కువ ఏం పిల్ల అమ్మ, నాన్న, సంగీత వచ్చింది. సంగీత పిల్లలు అంతవరకే. ఇలా సింపుల్గా బాబు బర్త్డే అనేది సెలబ్రేట్ చేసేసుకున్నాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.